ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ మార్చ్ 21 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో రుద్రాణి నీ గొంతు పట్టుకొని పిసికేస్తుంది కదా కావ్య. ఈరోజు అయితే కావ్య రాజు గురించి గతం మర్చిపోయిన సంగతి, అసలు ఎక్కడ ఉంటున్నాడు ఏంటి మొత్తం తెలుసుకుంటుంది అనమాట. ఈరోజు ఎపిసోడ్లో జరబోయేది ఇది. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాను అనమాట. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. రాజుకు దీపం వెలిగించాలని చూసిన రుద్రాణి గొంతు పట్టుకొని గోడకు పెట్టి నలిపేస్తుంది అనమాట కావ్య. ఇంట్లో వాళ్ళు ఎవరు ఆపినా ఆగదు, ఊపిరాడక వెలువెల్లాడుతూ ఉంటుంది రుద్రాణి. ఇంకా తర్వాత అందరూ కలిసి కావ్యను వెనక్కి లాగితే ఇంకా వదిలేస్తుంది అనమాట. ఏంటి ఊపిరి అందడం లేదు కదా, చచ్చిపోతామని భయం వేసింది కదా, మరి నువ్వు బతుకున్న నా భర్త ఫోటోకి దీపం పెడుతున్నప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది, నీకు ఇదే చివరి వార్నింగ్, లేదంటే ఇంకోసారి ఇలాంటి పనులు చేసావంటే నువ్వు ఊరుకోను అని చెప్పి కావ్య గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అనమాట. లేకపోతే ఏం చేస్తావని, ఆయన ఇంత చేసినా కానీ రుద్రాణికి బుద్ధి రావట్లేదు. ఏం చేస్తావు అంటే ఇలాగే పిక్క చంపేస్తావా అని అంటుంది అనమాట రుద్రాణి. నా భర్త కోసం ఎంత దూరమైనా వెళ్తానని కావ్య అంటుంది. సరే రాజు బతికే ఉన్నాడు అంటున్నావు కదా, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరో అమ్మాయితో ఎక్కడికో ఎందుకు వెళ్ళాడు, తిరిగి ఇంటికి రావాలి కదా, ఎందుకు రాలేదు అని రుద్రాణి అంటుందన్నమాట. అయితే అదే ప్రశ్న ఇప్పుడు నేను మిమ్మల్ని తిరిగి అడిగితే ఏం చేస్తారు అని కావ్య అంటుందన్నమాట. మా ఆయన చనిపోవడం నిజమైతే మరి ఆయన డెడ్ బాడీ ఏది అని అడుగుతుందన్నమాట కావ్య. నీ చెల్లెలే కదా కన్ఫర్మ్ చేసి కేసు క్లోజ్ చేసింది, రాజ్ బట్టలకు రక్తం అంటుకుంది, ఏ పూలో సింహమో తిని ఉంటుంది అని చెప్పి అంటుందన్నమాట రుద్రాణి. అలా జరగడం మీరు చూసారా అని కావ్య అడుగుతుందన్నమాట. అలా చెప్పే కదా పోలీసులు కేసు క్లోజ్ చేశారని రుద్రాణి అంటుంది. ఆయన చనిపోవడం మీరు చూసారా, పోనీ మీ ఇంట్లో ఎవరైనా చూసారని ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతుందన్నమాట. ఎవరో చూడలేదు కదా, కానీ ఆయన బతుకుండడం నేను నా కళ్ళతో చూశానని కావ్య అంటుందన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ వద్దు అంటున్నాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం, ఆయన బతికే ఉన్నారు, త్వరలోనే ఆయన మీ ముందుకి అందరి ముందుకు నేను తీసుకొస్తానని గట్టిగా అరిచి కావ్య రాజ్ ఫోటో తీసుకొని లోపలికి వెళ్తుంది అనమాట. అప్పురా హాస్పిటల్కి టైం అవుతుంది అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకోవైపు కారులో రాజ్ యామిని వెళ్తుంటారు అనమాట. యామిని ఏమో రాజ్ కాపాడిన అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తనను మా మధ్యకు రాకుండా చేయాలి, రాజ్ గతాన్ని నాకు నచ్చినట్లుగా సృష్టించుకొని నా వాడిగా చేసుకోవాలని యామిని అనుకుంటుంది అనమాట. ఇంకోవైపు రాజు కూడా కావ్య గురించి ఆలోచిస్తాడు. అసలు అమ్మాయి ఎవరు, పదే నాకు ఎందుకు గుర్తొస్తుంది, ఎలాగైనా తనను కలిసి నా గతం గురించి ఏమైనా తెలుసో లేదో అడగాలి అని రాజు అనుకుంటాడు. ఇంకోవైపు మీ బావ నన్ను జాయిన్ చేసిన హాస్పిటల్కి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అప్పు అడుగుతుంది అనమాట. అక్క ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మొన్న నాకు యాక్సిడెంట్, మీ బావ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, ఆ హాస్పిటల్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తే ఏదైనా క్లూ దొరకచ్చు కదా అని కావ్య అంటుంది అనమాట. అవునక్క, అడ్మిట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏం దొరికినా సరే మనకి కనిపెట్టడం ఈజీ అయిపోతుంది అంటుంది అనమాట. ఇంకా అలాగే రాజ్ యామిని కూడా వస్తుంటారు. ఇంకెంత దూరం రాజు అడిగితే దగ్గరే అని బావా అని చెప్పి తీసుకొస్తారనమాట. ఇంకో వెళ్ళిన తర్వాత యామిని ఇద్దరు కావ్య గురించి తెలుసుకోవాలనుకుని ఒకళ్ళొకళ్ళు డైవర్ట్ చేసుకొని ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని అనుకుంటాడనమాట. ఇద్దరు ఒకేలా ఆలోచిస్తుంటారు. ఇంకోవైపు కావ్య ఇంకా హాస్పిటల్కి రాలేదు. వచ్చే దారిలోనే అప్పుకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే, ఇంపార్టెంట్ కేసు అని చెప్పి అప్పుకు ఫోన్ వస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అడుగు దూరంలో రిసెప్షన్ అమ్మాయి గురించి అడిగితే తెలుస్తుంది కదా, ఆ రాజు ఉండగా ఎలా తెలుసుకోవాలి అని ఆమెని అనుకుంటూ ఉంటుంది అనమాట. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూర్చొని డాక్టర్ అడిగితే కూర్చోండి అంటారు అనమాట. బావ ఇక్కడే ఉంటే నేను ఎలా కనుక్కోవాలని యామిని ఇక్కడ నేను ఎలా కనుక్కోవాలని చెప్పి రాజు కంగారు పడుతూ ఉంటాడనమాట. ఇంతలో రాజు నాకు వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి వెళ్తాడనమాట. తర్వాత రిసెప్షన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏదో ఒకటి ప్లాన్ చేసి వెళ్ళాలని రాజు అనుకుంటాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి యామిని మొన్న 2 రోజుల క్రితం మా బావ తీసుకొచ్చాడు కదా, అమ్మాయి ఎవరు కావ్య గురించి అడుగుతుంది అనమాట. సరే మేడం చెప్తానని చెప్పి చేస్తుంటే ఎంతసేపటికి అవ్వదు, సర్వర్ కొంచెం స్లోగా ఉంది మేడం అని చెప్పి రిసెప్షన్ అతను చెప్తాడు. యామిని దగ్గర అక్కడే ఉండి మాట్లాడుతుంది అనమాట. యామిని అతని దగ్గర ఉండి అక్కడే మాట్లాడుతుంది. ఎలా అబ్బా అని డాక్టర్ని అడిగితే తెలుస్తుంది కదా అని లేడీ డాక్టర్ దగ్గరికి, నాకు డాక్టర్ తెలుసుకుంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెళ్తాడనమాట. నర్సు వచ్చి డాక్టర్ వెళ్ళిపోతారని చెప్పగానే సరే అని డీటెయిల్స్ తీసి ఉంచండి, వచ్చి తీసుకుంటాను అని ఆమెని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వీళ్ళు చెకప్కి వచ్చారు కదా ఆ డాక్టర్ అనమాట. ఇంతలో అప్పుడే వచ్చిన కావ్య, ఏమండి 2 రోజుల క్రితం నన్ను జాయిన్ చేశారు కదా, వాళ్ళు డీటెయిల్స్ ఏమైనా తెలుసా అని అడుగుతుంది అనమాట. ఇప్పుడే మేడం మీ గురించి అడిగారని చెప్పగానే ఎటు వెళ్ళారు అంటే ఇటు వెళ్ళారని చెప్పి ఇంకామెని వెళ్ళిన వైపు చూపిస్తాడనమాట అతను. కావ్య కూడా అటువైపే వెళ్తుంది. ఇంతలో డాక్టర్ని కలుస్తాడనమాట రాజు. నేను మొన్న జాయిన్ చేశాను కదా, ఆ అమ్మాయి గురించి మీకు ఏమైనా తెలుసా అంటే, మీరు బిల్ అడ్వాన్స్గా పే చేసి వెళ్ళిపోయారు, తను కూడా కంగారుగా వెళ్ళారు, ఎవరో ఏంటో తెలుసుకునే టైం మాకు ఇవ్వలేదని డాక్టర్ చెప్తుంది అనమాట. ఇంతలో నాకు డాక్టర్ ఏమో నాకు పని ఉంది వెళ్ళిపోతారని చెప్తుంది. రాజు దగ్గరికి యామిని వస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతుంది. ఎందుకు అంత కంగారు, నేనే వచ్చేవాడిని కదా అని చిరాకు పడతాడు అనమాట రాజు. అది కాదు బావా, డాక్టర్ వెళ్ళిపోతాడని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నానని చెప్పి యామిని తీసుకెళ్తుంది.
ఇంకా రామ్ మధ్య తిరుగుతున్నందుకే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. డాక్టర్కి దగ్గరికి వెళ్ళిన తర్వాత కావ్య చూస్తుంది అనమాట, వాళ్ళు అటు వెళ్ళడం అనమాట. వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తాడు రామ్ మన మధ్య హ్యాపీగా తిరుగుతున్నందుకు ఫీల్ అవ్వాలని డాక్టర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్తుంటాడు అనమాట. కావ్య వెతుక్కుంటూ వచ్చి రాజుని చూస్తుంది అనమాట. అలా వెళ్తుంటే చూసి పిలవబోతూ ఆగిపోతుంది. అప్పుడు యామిని చెప్తుంది బావకు నేనే స్పెషల్ కేర్ తీసుకొని టైంకి ట్యాబ్లెట్లు ఇస్తున్నాను యామిని అనగానే అవును అని రాజు అంటాడు అనమాట. అది విన్న కావ్య బావా మా ఆయన బావా అంటుంది ఏంటి అని కావ్య అనుకుంటుంది అనమాట. మీ డాక్టర్ చెప్తాడనమాట ఇదంతా యామిని సృష్టించిన కథని డాక్టర్ చెప్తారు. మీరు 6 నెలలు కోమాలో ఉండడంతో మీ డైజెస్టివ్ సిస్టమ్ కంట్రోల్లో ఉండదు, జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ అంటాడు అనమాట. కోమాలో ఉన్నారా మొన్నే కదా ఆయనకి యాక్సిడెంట్ అయింది అని బయట కిటికీలో తొంగి చూస్తున్న కావ్య అనుకుంటుంది అనమాట. అంటే ఈయన వీళ్ళు మాయ చేయాలని చూస్తున్నారని డౌట్ పడుతుంది కావ్య. రామ్ మీరు అసలు స్ట్రెస్ తీసుకోవద్దు, 6 నెలల క్రితం మీకు యాక్సిడెంట్ అయి తల వెనక భాగం బాగా దెబ్బ తగిలింది, దానివల్ల మీరు గతం మర్చిపోయారని డాక్టర్ చెప్తాడనమాట. అది విన్న కావ్య షాక్ అవుతుందనమాట. మళ్ళీ మీ నర్వ్ సిస్టమ్ నార్మల్ కావడానికి టైం పడుతుంది, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి అని డాక్టర్ అంటే నాకు గతం తెలుసుకోవాలని ఉంది, నాకు క్లారిటీ కావాలి, ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు, ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది, నాకు గతం గుర్తు రావాలి అని రాదంటాడు అనమాట. మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్ అదే, దానికి మీరు స్ట్రెస్ చేసేస్తూ ఇదివరకే చెప్పాం కదా అని డాక్టర్ అంటాడు అనమాట. మీరు ప్రాణాలతో బయటపడటమే లక్కీ, మళ్ళీ మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, ఇది నా సిన్సియర్ వార్నింగ్, అలా చేస్తే నేను ఇచ్చే మెడిసిన్ కూడా పనిచేయదు, మీరు ఏ రకమైన ప్రెజర్ మీ మైండ్కి ఇవ్వకూడదు, ఒక మాటలో చెప్పాలంటే అప్పుడే పుట్టిన బాబులో మీ బ్రెయిన్ని సున్నితంగా చూసుకోవాలి. మీరు కూడా అప్పుడు యామినికి చెప్తారనమాట డాక్టర్ మీరు కూడా మీ బాబు గతం గుర్తు తేవడానికి ట్రై చేయకండి, లేదంటే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్తాడనమాట. అది విని కావ్య ఇంకా షాక్ అవుతుందన్నమాట. అయితే రాజగతం వేరే అన్నట్లుగా తనకు నచ్చినట్లుగా బయటికి వెళ్ళి చూపిస్తూ ఉంటుంది యామిని. ఇంక హీరో సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో అనమాట. తన మామ్ డాడీ కూడా చనిపోయినట్లు సమాధులు చూపిస్తుంది అనమాట యామిని ఆడి నాటకం అంతా కావ్య కళ్ళారా చూసి షాక్ అవుతుంది. ఏంటండి మీకు ఈ పరిస్థితి, మీ కళ్ళ ముందుకు వచ్చిన ఎవరో తెలియని వ్యక్తినా నేను, మీ ముందుకు వచ్చిన గుర్తుపట్టలేని పరిస్థితిలో మీరున్నారని కావ్య బాధపడుతుంది అనమాట. ఇంక హీరో సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ ఎవరికైనా కొత్తగా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.